వైరల్ అయ్యింది. అప్పుడు డైరెక్ట్గా మీ పాత అన్నయ్య గారే సవాలు చేసిన సందర్భం. సో ఇప్పుడు చూస్తే పొలిటికల్ ప్రాబ్లం తోటి రేషన్ మాఫియా రెచ్చిపోతున్నదంటే వస్తున్న కథ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ దందాన్ని కొందరు నాయకులే సిండికేట్లుగా మారినట్లు అనుమానాలు. కిలోకు 10 రూపాయల ఆశ చూపి బియ్యాన్ని ప్రైవేట్ గోడౌన్లకి తరలిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. దుందిరాల పాడు విలేజ్ లో 150 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఏం జరుగుతుంది అసలు రేషన్ కి సంబంధించి? ముందు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న, పాతన్నయ్య అంటే పాతన్నయ్య ఎప్పుడు కదండి, జనసేన అధికార ప్రతినిధి కాదని మీరు బయటకు వచ్చారు కదా. అధికార ప్రతినిధి కాకపోతే అన్నయ్య కాకపోతాడా? ఉస్తాద్ సరే పోనీ మీ పవన్ అన్నయ్య గారి శాఖకి సంబంధించి రేషన్ బియ్యాలకు సంబంధించి అదే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సార్ యాక్చువల్లీ ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఏదైతే జనసేన వీర మహిళలను గాని జనసేనాని గాని పాపం అందరినీ పరిగెట్టించి కొట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ రోజు కూడా కేసులు అయితే నడుస్తూ ఉన్నాయండి. కానీ ఆయన ఒకటే చెప్పాడు, మన ప్రభుత్వం రాగానే ద్వారంపూడి అంటూ చాలా శబ్దాలు చేసినారు. వచ్చి 22 నెలలు అయినాయి. పోనీ ద్వారంపూడి మారు మనసు పొంది ఇదంతా చేయకుండా ఉంటున్నాడా అంటే లేదు, సీజ్ ద షిప్. అసలు ఆటోనే చేయలేము మేము యాజ్ అన్ అడ్వకేట్లుగా, ఆటోనే చేయలేము. ఎందుకంటే కాసేపట్లో ఆటో వాడి సంతకం పెట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. అరే షిప్ని ఎట్లా ఆపుతాం, మనం ఆపలేం కదా. ఎందుకన్నా సీజ్ ద షిప్ అన్నాడు అంటే కనీసం దాంట్లో బియ్యం రవాణా అవుతుందన్న విషయాన్ని మాకు చెప్పడానికేమో అని అనుకున్నాం. సరే బియ్యం రవాణా అవుతున్నాయి, ఆ బియ్యాన్ని పట్టుకున్నారా, ఆ బియ్యం ఓనర్ ఎవరో తెలుసుకున్నారంటే లేదు, ఆ బియ్యం ఎక్కడికి వెళ్తుందో మాత్రం తెలుసుకున్నారు. అదేదో దేశాలు పోతుందట. అయితే సరే అది అప్పుడు జరిగింది. ఇప్పుడు ద్వారంపూడి గారు బియ్యం చేయట్లేదు, అదంతా స్మగ్లింగో లేకపోతే రేషనో మాఫియా ఇదంతా జరగట్లేదు అనడానికి కొలకపూడి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఈ రోజు కూడా అదే ద్వారంపూడి గారు, అదే మనుషులు, అదే శాఖలు, అదే వ్యక్తులు అంటూ వారి శాఖకు సంబంధించి వారి టీడీపీకి సంబంధించిన ప్రెసెంట్ ట్రెండింగ్ ఎమ్మెల్యే కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి ఇప్పుడైనా గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ద్వారంపూడి గారు చేస్తున్న అరాచకాలు తెలిసినాయా లేదా? పోనీ తెలిస్తే పక్క శాఖల్లో అంటే మనం తలకాయ దొరచలేం, హోంశాఖలో పెట్టలేం, లేకపోతే మున్సిపాలిటీ శాఖలో పెట్టలేం. ఇది కూడా మన నాదెండ్ల మనోహర్ గారి శాఖ కదా. కూర్చొని మాట్లాడుకుని ఏంటయ్యా ద్వారంపూడి ఇంకా ఆపట్లేదా, ఇంకా అదే చేస్తున్నాడా? గతంలో మన వీరమహిళల మీద దాడి చేసినాడు, ఈసారి మాత్రం వదిలేదు లేదు. ప్రభుత్వంలో మనం ఉన్నాం, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ద్వారంపూడి గారి మీద ద్వారంపూడి గారి మీద ఒక నోటీసు, అరెస్టులు అనేవి మేము మర్చిపోయాలండి, ఆ పదమే వద్దు. నోటీసులు, అట్లీస్ట్ నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమన్నారా? కొలుకుపూడి గారు ఆధారాలతో చూపిస్తున్నారు. ఈ రోజుకి వెళ్ళిపోతా ఉన్నాయి బియ్యాలు, దేశాలు దాటిపోతున్నాయి. మరి ఏం జరుగుతుంది వ్యవస్థలో? ఆ రోజు అన్న మాటల్లో ముఖ్యమైన మాట ద్వారంపూడి మా వీర మహిళల మీద చేయేసావా అని. ఈ రోజుకి వీర మహిళలు అక్కడే ఉన్నారు, ద్వారంపూడి గారు అక్కడే అదే బిజినెస్ చేస్తున్నారు. ఏమనంటే పయ్యావుల కేశవ గారు ఆయన చుట్టం అంటారు. ఎవరికి చుట్టం అయితే మనకెందుకబ్బా? ఇప్పుడు అలా జరగట్లేదు రజనీ గారు, మీరు చూసినారా అని వంశీ గారు అనొచ్చు, మనం చూడలేదన్నా. కానీ ఆ కొలుకుపూడి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కానీ ఆధారాలు ఏవో ఉన్నాయి అంటున్నారు. ఆయన అయితే అసలు ఏకంగా సార్ ఏదో అంతకుముందు చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు అనేది ఒక అపోహ, ఒక ఆధారపూర్వకం లేకుండా మాట్లాడిన మాట. ఈ రోజు నాని గారు, ఆయన ఎవరు అక్కడ పోటీ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఎంపీ గారు, ఆయన అయితే ఏకంగా చిన్ని గారు నాని గారు నాకు గుర్తులేదండి, ఆయన అయితే ఇంత 5,000 కోట్లు ఇచ్చినాను, ఇదిగో ఆధారాలు, ఇదిగో బ్యాంక్ అకౌంట్లు అంటున్నారు. రే టికెట్ అన్ని కోట్లకు అమ్మేసుకుంటే అసలు ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోవాలి కదా. ఎలక్షన్ కమిషనర్ గారికి రూల్స్ ఉంటాయి కొన్ని, ఇంతే ఖర్చు పెట్టాలని. ఎంతగా ఎలక్షన్ ఖర్చు పెట్టకపోగా టికెట్ ఖర్చు పెట్టారంటే ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో తను ఆధారాలు అంటున్నాడు కదా, ఈ రోజుకి మాట్లాడుతున్నాడు కదా. సో ఇక్కడ ఏదైతే మనం తనను తాను తగ్గించుకుందాం, హెచ్చింపబడతాం, కానీ పొదుగులు తగ్గించుకుంటే అవతల తలెత్తుకోలేకపోతున్నారన్న. మనం 2 చోట్ల ఓడిపోయినప్పుడే ఇట్లా కాలు ఎగిరేసినాం, అదే ద్వారంపూడిని అదే శబదాలు వేసి అదే స్టేజ్ మీద గట్టిగా గర్జించినాం. ఇప్పుడు అదే ద్వారంపూడి ఇంకా స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఇంకా బియ్యం చేస్తున్నాడు. దానికి శాఖ మంత్రి మన శాఖ మంత్రే. నిన్న మొన్న అండి పుత్తూరులో కూడా ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఏదైతే 4 లారీలట బియ్యం తరలింపు దాంట్లో అతన్ని ముద్దాయిగా పెట్టినారు. నేనన్నాను ఏమయ్యా రజనీ గారు. ఓకే, వంశీ ఏంటి రేషన్ని అడ్డుకోలేకపోతున్నారా? అడ్డుకట్ట పట్టలేదా? ఇది ఇప్పుడు కాదు కదా, ఎన్నికల ముందు నుంచి వచ్చింది ఇది. చాలా దారుణం. అప్పుడు నేను అడిగిన వంశీ ఒక్క నిమిషం అండి. వంశీ వినిపిస్తుందా? రామారావు గారు తెచ్చుకున్న ఉద్యోగం
ఏం జరుగుతుంది సార్? సో దయచేసి ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. చిన్నవాళ్ళు బలైపోతున్నారు ఈ బియ్యం దాంట్లో, పెద్దవాళ్ళు తప్పించుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే నోరు మెదపట్లేదు సార్. మనకెందుకులే, మన శాఖ కాదంటారా? ఇది మాట్లాడితే ఎక్కడ దాకా దారి తీస్తుందంటారా? సో ఇలా ఉండకూడదని భావిస్తున్నాను సార్. ఓకే రైట్ వంశీ